Allô, allô, elle dit je te veux paro, paro, paro. Allô, 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 elle dit je te veux paro. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చిక్కీ టాక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట. ఐ నో చాలా లేట్ అయింది. లాస్ట్ వ్లాగ్లో అయితే రామప్ప టెంపుల్ దగ్గర వ్లాగ్ ఎండ్ చేసాను అనమాట. సో ఇదైతే అక్కడి నుంచే కంటిన్యూ చేస్తున్నాను. సో ఇదైతే పార్ట్ 2 అనమాట. సో ఇప్పుడైతే టెంపుల్ నుంచి బయటికి వచ్చేసాము అనమాట. అండ్ ఇక్కడ కార్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు పార్కింగ్లో పెట్టారు, సో వాళ్ళు తెస్తున్నారు. అంతలో మా గ్యాంగ్లో ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఎవ్వరు టాయ్ షాప్స్ చూసి అసలు అడగలేదన్నమాట. బేసిక్గా అయితే అడిగి ఏడ్చి కొనిస్తారు, కానీ వాళ్ళు వేరే ట్రాన్స్లో ఉన్నారు, వేరే లోకంలో ఉన్నట్టున్నారు. అసలు ఇటు వైపే చూడలేదు, అడగలేదు. మేము అదే షాక్ అవుతున్నాం, వీళ్ళేంది ఒక్కళ్ళు కూడా అడగలేదు ఏందని. సో అందరైతే వాళ్ళ పేరెంట్స్ అయితే హ్యాపీ అనమాట, ఏం అడగలేదని. సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. సో రామప్ప లేక్ దగ్గర అక్కడ వాటర్ ఉంటాయి కదా, సో అక్కడికైతే చూడడానికి వెళ్తున్నాము. సో వాటర్ ఫ్లో అయ్యే ప్లేస్కి వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ నుంచి కిందికి వెళ్ళాలి. సో అందరం చూస్తున్నాం కిందికి వెళ్ళాలి. సో అయితే చాలా స్ట్రైట్గా అండ్ స్లాంట్గా ఉందన్నమాట, కొంచెం దిగనీకి కష్టము. సో అందరం అయితే దిగనీకి ట్రై చేస్తున్నాం ఇక్కడ నుంచి. ఇక్కడైతే నేను మమ్మీ నువ్వైతే కిందికి రాకు, ఇక్కడనే ఉండు, జాడితే కింద పడతావు, పైనే ఉండు, మేము వెళ్తాం, నువ్వు రాకనైతే మమ్మీకి చెప్తున్నాను. ఎందుకంటే చూస్తుంటే చాలా స్లాంట్ ఉంది, కొంచెం స్లిప్ అయితే కింద పడతారనమాట. ఇక్కడ మ్యాగీ అయితే నన్ను చేయబట్టుకొని తీసుకెళ్ళని చెప్పింది. సో తను పట్టుకొని తీసుకెళ్తుంటే తను పడుతుంది, నన్ను పడేసేలాగా ఉందని చెప్పి, నువ్వు రాకు, నేను పెద్దనాన్న తీసుకెళ్తానని చెప్పి మ్యాగీ చేతులు పెట్టి నేను ఒక్కదాన్ని వెళ్ళిపోయాను అనమాట. అది పడడం కాకుండా నన్ను కూడా పడేసేలాగా ఉంది, అందుకనే మా డాడీకి ఇచ్చేసాను మ్యాగీని. ఇక్కడైతే మేము వాటర్లోకి దిగలేదన్నమాట. మా దగ్గర ఎక్స్ట్రా పేర్ ఆఫ్ డ్రెస్సెస్ లేవు. సో డ్రెస్సెస్ ఉన్న వాళ్ళు అయితే దిగారు, మేము జస్ట్ ఆడ కూర్చొని చూస్తున్నాం అనమాట వాళ్ళని. పిల్లగాళ్ళు ఇద్దరు ఒకరి ముందు ఒకరు పట్టుకొస్తారు, మరి పాడేరు మళ్ళీ వెళ్ళనే పడతారు. వాళ్ళకి హ్యాపీది కావాలని దిగాలని వేళ్ళ జారింది దానికి. అది నేనే ఫాస్ట్ ఎక్కిన అందరికంటే, మరి కోతులు ఎక్కినట్టు జారితే తలకెళ్ళి అడుగుతాయి, పోజులు చేస్తాను ఇద్దరు. సో ఇప్పుడైతే మేము వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకునే లోపు అక్కడ రామప్ప లేక్ వ్యూ ఉంటుందంట. సో అది చూడనీకని వెళ్తున్నాము. వాళ్ళు డ్రెస్ చేసుకునే టైంలో మేము అది కవర్ చేసి రావచ్చు అని చెప్పి.
సో ఇక్కడైతే వీళ్ళందరినీ రోడ్ మీద ఇలా కూర్చుంటే ఫొటోస్ తీయాలన్నమాట. ఎక్కడనో చూసారంట ఫొటోస్ ఇలా, అందుకని మమ్మల్ని కూడా అలానే తీయండి అని చెప్పి వీళ్ళు అక్కడ కూర్చుంటే ఇక్కడ వీళ్ళని ఫొటోస్ తీస్తున్నాము. ఇక్కడైతే ముంజకాయలు తీసుకుంటున్నాం అనమాట. సో అప్పుడైతే అది ముంజకాయల సీజన్, సో అందుకనే అప్పుడు తీసుకున్నాం అవి. అండ్ అక్కడి నుంచి కొంచెం దూరంకి వెళ్ళగానే మమ్మల్ని పోలీస్ వాళ్ళు స్టాప్ చేశారనమాట. సో కార్ పేపర్స్, ఇంకా కార్లో ఎవరున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారంట. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొంచెం దూరంకి వెళ్ళగానే మళ్ళీ స్టాప్ చేశారనమాట. అసలు తెలీదు ఆ రోజు ఎందుకు అంత చెకింగ్ ఉందో అని. ఆ రోజు నైట్ అయితే మేము రిక్కి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో స్టే చేసాం. మస్తున్నది పార్కింగ్ బాగున్నది. అరే ఆగరాదు మమ్మీ. ఇప్పుడైతే మా మమ్మీ వీళ్ళందరితో గేమ్ ఆడిపిస్తుంది. చెప్పింది వాళ్ళ గేమ్ అలా హ్యాండ్కి పట్టుకొని అలా ఎన్కేసి ఊకాలని చెప్పి. సో వాళ్ళకైతే ఆ గేమ్ చాలా నచ్చింది, ఎంజాయ్ చేస్తున్నారు ఆ గేమ్ని. అవుట్ అవుట్ అవుట్. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నేనేం బ్లాగ్ తీసుకోలేనని చెప్పి క్రిష్ ఫోన్ తీసుకొని బ్లాగ్ స్టార్ట్ చేశారనమాట. ఇది వాడు తీసిన వీడియోని. ఈ తీయటి కాయలు డాడీ, తీయగుంటాయి కాయలు. నిన్న తెచ్చిచ్చిందట. ఇక్కడ పెద్ద నాకు ఈత వచ్చు కదా. గబ్బు నీళ్ళవి కాదు, తాడు తెచ్చేలోపు నన్ను నేను కాపాడుకోగలుగుతా. ఇక్కడైతే నేను మా మమ్మీ అయితే బ్రష్ మర్చిపోయాం. సో తమ్ముడికి పట్టుకుంటాడు. బ్రష్ చేస్తున్నాం. ఇదే ఫస్ట్ టైం అనమాట. నోట్లో పెట్టుకోవాలి చేదుగా వచ్చింది. అమ్ములు కాదు అమ్ములు అన్నది. నా చున్నీ గట్టిండు మొయ్యలేక. ఇంకో ఇగో నేనేడ పట్టుకోనే. మోటార్ ఆన్ చేయకపోయినావు ఇప్పుడే ఏం చేసుకుంటా
స్నానం చేస్తాడేమో. కానీ మీ డాడీ సబ్బు తెచ్చుకుంటే అల్లాని కూడా అడిగింది స్నానాలు. ఎవరు చేస్తారు గీడ బయట పిల్లలు? అయ్యో అంజుగా మాకు తగిలింది. కాదు అంశు ఆల్రెడీ మొత్తం తడిచిండు. అరే వాడు మధ్యలో పోతున్నాడు. వాళ్ళు బయటకు రావాలంటే నువ్వు బంద్ చేయాలి. ఇంటికి వెళ్తాను. అవి తీయగుంటాయి అన్నారు వీళ్ళు. చిక్కి ఇప్పుడైతే మేమందరం ఫ్రెష్ అయ్యి రిసెప్షన్కి వెళ్తున్నాం అనమాట. దీనికంటే ముందు రోజు పెళ్ళికి అటెండ్ అయ్యాం కదా, సో వాళ్ళది రిసెప్షన్ అనమాట. సో అయితే వెళ్తున్నాము అక్కడికి. అండ్ అక్కడైతే నేనేం వీడియోస్ తీయలేదు. అండ్ ఇప్పుడైతే రిటర్న్ అవుతున్నాం. హ్యాపీ వాళ్ళైతే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో ఒకళ్ళు ఎక్స్ట్రా అయిపోతే ఇలా నేను క్రిష్ కార్లో ముందు అడ్జస్ట్ అయ్యామన్నమాట. అండ్ ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మేము ఇంకో ప్లేస్కి వెళ్ళాం. మేము ఉండేది వరంగల్లోనే, కానీ అంటే మేమైతే వరంగల్ ఫోర్ట్ చూడలేదు, నేను మా మమ్మీ. సో వీళ్ళందరూ చూసారు. సో అక్కడికి వెళ్దామని చెప్పి వరంగల్ ఫోర్ట్కి అయితే వెళ్ళామన్నమాట, ఇంటికి వెళ్ళకుండా. సో ఈరోజు ఇది కూడా కవర్ చేసి ఫైనల్లీ ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి వెళ్తున్నాము. సో వరంగల్ ఫోర్ట్లో ఆ పార్క్ అయితే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. అండ్ అలా బోట్ రైడ్ కూడా చేస్తున్నారు. మేము వెళ్ళలేదు, లేట్ అయిపోయిందని చెప్పి. అప్పటికే చాలామంది అలసిపోయారు, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అని ఉన్నారనమాట. సో అలా పైపైన ఆ పార్క్ని కవర్ చేసి వచ్చేసామన్నమాట. మేము ఉండేది వరంగల్లోనే, కానీ మా మమ్మీ చూడలేదు, నేను చూడలేదు అనమాట ఇంతవరకు. ఇదైతే మా ఇద్దరికైతే ఫస్ట్ టైం అనమాట.
ఇప్పుడైతే ఆ పైకి ఎక్కడానికి వెళ్తున్నాం అనమాట. ఆ స్టెప్స్ ఎక్కడానికైతే చాలా కష్టంగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట. అండ్ చిన్న స్పేస్లో అంతగా అసలు ఎలా కట్టారో. సో పైకి అయితే క్రిష్, మ్యాగీ, నేను అండ్ రిక్కీ మేమే వచ్చామన్నమాట. వాళ్ళు అలానే స్టెప్స్ ఎక్కేసరికి వాళ్ళు అలసిపోయి కిందనే కూర్చున్నారు. మళ్ళీ ఇది ఎక్కాలనా అని చెప్పి అక్కడనే కూర్చున్నారు. సో అయితే వాళ్ళని ఇక్కడికి వెళ్ళి వీడియో తీసాం. అండ్ కాసేపు అయినాక వాళ్ళు కూడా పైకి ఎక్కారనమాట. మేము పైకి వెళ్ళి కింద ఉన్న వాళ్ళని వీడియో తీస్తే వాళ్ళు కింద నుంచి పైన మమ్మల్ని వీడియో తీస్తున్నారనమాట. అమెరికన్స్ కాదు ఇండియన్స్. ఇంగ్లీష్ రాదా అంటే అమెరికన్స్ చాలా మంది రన్నింగ్ చేస్తున్నారు. శివనేశ్వరుడు కదా. ఇట్ ఈస్ కాల్డ్ వరంగల్ ఫోర్ట్. మమ్మీ ఎల్లో ప్యారెట్ గ్రీన్ హ్యాష్ కలర్ రండిగా. నెక్స్ట్ ఇదా ఆయన ఏమనుకుంటాడు కావచ్చు నువ్వు.
అన్ని క్రాస్ ఉంటాయి, మంచిగా ఉండవు మెట్లు. తర్వాత వీడియోలు తీసుకుంటాం. మళ్ళా చెర్రి వాళ్ళ పిల్లలు మరి ఎందుకు జారుతాను? ఇక్కడ మా అక్క వీడియో తీస్తుంది. ఆ వీడియోలో ఒక తాత ఇక్కడ కింద పడిపోయాడు అనమాట. అది కూడా క్యాప్చర్ అయిపోయింది. నేనైతే షాక్ అనేసి హెల్ప్ చేయడానికి నేను వెళ్ళేదేందా అని ఆలోచించాను. ఇంకా మట్టి కాబట్టి ఆ తాతయ్యకి అయితే ఏం దెబ్బ తాకలేదనమాట. అక్కడ మా మమ్మీ ఉంటే వాళ్ళైతే వెళ్ళి లేపుతున్నారు. నేను మాత్రం అలానే షాక్ అక్కనే నిల్చొని చూస్తున్నాను. కొంచెం హెల్ప్ చేయడానికైనా వెళ్ళలేదు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే నాకు రియాక్ట్ కానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఇంకా తాతయ్యకి అయితే అక్కడ ఏమి ఎక్కువ దెబ్బ తాకలేదన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో అయితే ఇక్కడితో నేను చేస్తున్నాను. ఇక దీని తర్వాత ఏం పార్ట్స్ లేవన్నమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.